నిశ్చయముగా దూరమగునుగాక. ఈ రాత్రి కొందరు రాలేదు, ఎంత బాధాకరమైన పరిస్థితి. ఆ కుటుంబంలో వేదన, ఆ కుటుంబంలో కలవరం, కన్నీరు. ఎందుకు నేను కొంచెం ఇలాగ నా కానుకల మీద నుంచి ఇలాగ కైకలూరు ప్రాంతం నాకిడి నుంచి నేను చిలకంపాడులో ఉన్న సతీష్ గారి కారు తీసుకుని నేను ఈ ప్రాంతం కూడా రావడం జరిగింది. వచ్చేటప్పుడు కానుకలు అలాగా మన రామారావు దారి చూపినటువంటి అప్పుడు కుమారి గారు, లక్ష్మి, వెంకట్, సత్యబాబు కొంతమంది అక్కడ కనపడినప్పుడు వాళ్ళు ఉన్న బాధను చూసి చాలా ఇబ్బంది అనిపించింది. నిజంగా ఇప్పుడెప్పుడు తెలియదు. దేవుని కొరకు మనం నిజంగా నిలబడిపోదాం. అట్టి కృపతో మన ముందున్న రోజులు కూడా సాగిపోదుము గాక. చూడండి, అరే అట్లా కాదురా, ఇట్లా పెట్టుకుని తీసుకోవాలి. ఇలాగా నువ్వు పుట్టిదానివి. రైట్ నాన్న, ఈ లైట్లు ఎక్కడ ఉన్నాయి? కలెక్షన్ ఉందమ్మా, ఇది ఉందండి. చిన్న ప్రార్థన చేద్దాం. లైట్లు ఆపిస్తారండి. అప్పుడు కరికి రాలేదని చూడన్న. లైట్ ఇంటికి ఆపేది అయ్యింది, తర్వాత తిరిగిచ్చే చిన్న ప్రార్థన. పరమందు ఆశీనుడైన మా దైవమానికి వందనాలు, స్తోత్రాలు డాడీ. ఏర్పాటు చేయబడిన ఈ క్యాండిల్ బట్టి వందనాలు. ఇది మా చేతికి ఇవ్వబడింది, మనుషులు సిద్ధపరిచేశారు. యేసు నామపేట నేను దీన్ని వెలిగిస్తున్నా. మేము వెలుగుతూ అనేక మంది వెలిగిస్తూ ప్రకాశించేటువంటి దానియేలు 12:3 ప్రకారం ప్రకాశించే కృపను పొందుకునే ధన్యత, యోగ్యత మాకు దయచేయమని మా ముందు సమయానికి అప్పగిస్తూ మీరు ఇచ్చే సహాయపడ కోరుతూ యేసు నామపేట ప్రార్థించి స్తుతించి దీవిస్తున్నాను తండ్రి. తిరిగిచ్చండి. లెగ్గుడ్ కేక్ ఎడతారు. లెగ్గుడ్ చింతలేదిక యేసు పుట్టెను వింతగాను నందునా, చెంత చేరెను రండి సర్వ జనాంగమా, సంతస బంధుమా. చెంత చేరెను రండి సర్వ జనాంగమా, సంతస బంధుమా. చింతలేదిక యేసు పుట్టెను. పెరిగించేనా అయ్యారు? ఇట్లా అయిపోతున్నానండి.